లేవరా. లేదురా, నాకు ఎక్కడికి రావాలనిపించడం లేదు. పని చెయ్యాలన్న ఇంట్రెస్టే పోయింది. లీవ్ మీ, నన్ను ఇలా వదిలేయండిరా. స్నేహం వదిలేసేది కాదు, బంధం విడిపోయేది కాదు. బంధం ఏంటో అదొక పిచ్చి ఆలోచన. కాదు, అదొక పవిత్రమైన కలయికకి గుర్తురా. విడదీయలేని, విడిపడరాని అనురాగపు ముడిరా. మర్చిపోవాలని ప్రయత్నం చేస్తూనే గుర్తు తెచ్చుకుంటున్నావు. నీకు నువ్వే వద్దని తలుచుకుంటూ హిప్నటైజ్ అవుతున్నావు. యు ఆర్ ఎ డెడికేటివ్ డాక్టర్. నువ్వే ఇలా హాస్పిటల్కి రావాలనిపించట్లేదంటే ఎలా రా? నీకు నువ్వు ఎలా అనుకున్నా నిన్ను నమ్ముకున్న పేషెంట్స్ కోసం, నీ వైద్యం కోసం వచ్చే వాళ్ళ కోసమైనా హాస్పిటల్కి రావాలరా. నీ ప్రొఫెషన్కి నువ్వు రెస్పెక్ట్ ఇవ్వకపోతే, డ్యూటీకి అటెండ్ కాకపోతే నీ పేరు, హాస్పిటల్ రెప్యుటేషన్ అంతా పతనమైపోతుందిరా. ఒక స్నేహితుడిగానే కాదు, ఒక బ్రదర్గా చెప్తున్నాను, లేవరా. నీ బాధ్యతను గుర్తు తెచ్చుకోరా. మెల్లిగా అన్నీ సర్దుకుంటాయి. వదిన ఇల్లొదిలి మాత్రమే బయటికెళ్ళింది. తను నిన్నొదిలి, నీ మనసునొదిలి దూరంగా వెళ్ళలేదురా. తన మనసులో నువ్వే ఉన్నావు. తనెప్పటికీ నీ భార్యే. నువ్వు వ్యసనానికి బానిసై నీ విలువ నువ్వే తగ్గించుకోకరా. నువ్విలా మత్తులో జోగుతున్నావని తెలిస్తే వదిన ఎంత బాధపడుతుందో ఆలోచించరా. వదిన మీద నీకు నిజంగా ప్రేమే ఉంటే మానేరా, ఈ మందు మానేరా. నేనిలా చూసి తరుణ్ విలవెల్లాడిపోతున్నాడ్రా. ఎవరో నీకు తప్పు దారి చూపిస్తున్నారు. నువ్వు దారి తప్పి వెడుతున్నావు. వాళ్ళు నటించే నైవంచన చేస్తున్నారా. నిన్ను నువ్వు తెలుసుకోరా. మానేరా, ప్లీజ్ మానే. నిన్ను, నీ పరిస్థితిని చూసి తరుణ్ కుమిలిపోతున్నాడ్రా. నాన్నాన్ని కలవరిస్తూ, కన్నీళ్లు కరుస్తూ, నిద్రాహారాలు మాని నీ గురించి ఆలోచిస్తున్నాడ్రా. ఏంటన్నా, ఎందుకు బ్లాక్ టీషర్ట్, బ్లాక్ ప్యాంట్ వేసుకుని రమ్మన్నావు? చెప్తా మై డియర్ సన్. ముందు ఈ క్యాప్ పెట్టుకో. ఏంటి, మంకీ క్యాప్ కూడా బ్లాకేనా? నైట్ విజువల్. గ్లాసెస్ కూడా బ్లాకే. వెరీ ఇట్. అసలు ఏంటి నాన్న ఇది? ఈ టోటల్ బ్లాక్ వేరింగ్ దేనికి? అరే పుత్రా, మీ నాన్న ఏది చేసినా దానికి ఒక అర్థం ఉంటుందిరా. గతంలో చేసింది, ఇప్పుడు చేసేది, రేపు చెయ్యబోయేది అన్నీ మన మంచికేరా. సరే. ఇదిగో, నేను ఫుల్గా 2 hands కి హోల్డ్ ఇట్. ఇప్పుడు ఈ చెల్ల మనం బయటికి వెళ్ళాలా? మనం ఈ టైంలో ఇప్పుడు ఈ గెటప్లో బయటకు వెళ్తే జనాలు చూసి జడుచుకుంటారు. అరే పిచ్చినా సన్ను, మనం ఇప్పుడు బయటికేం పోవట్లేదు. జనాలు దడుచుకోవడానికి, కుక్కలు పిక్కలు పీకడానికి. ఇంట్లోనే. అది కొబ్బరి నూనె కాదు, ఫిష్ ఆయిల్. దొంగతనానికి వెళ్తున్నాం కదా, గబాల్ని ఎవరైనా మనం చేయి పట్టుకున్నా స్లిప్ అయిపోవడానికి, దొరకకుండా ఎస్కేప్ అయిపోవడానికి. అయినా ఇంట్లో దొంగతనం చేయడం ఏంటి నాన్న?
ఓ పక్క అందరూ డిఎన్ఏ రిజల్ట్స్ టెన్షన్లో ఉంటే మీ అమ్మ మీ మావయ్య రూమ్ సర్దేసిందిరా. క్యాష్ జ్యువెలరీ అంతా బ్యాగ్లో సర్ది తన గదిలో దాచుకుంది. ఆ బ్యాగ్ మనం లేపేసామనుకో, ఇక మీ అమ్మ దగ్గర చేతులు చాచాల్సిన అవసరం ఉండదు. నేను కింగ్ లాగా, నువ్వు సన్ ఆఫ్ కింగ్ లాగా బతకచ్చు. మాస్క్ పెట్టుకో. ఓకేనా? ఫాలో మీ. సన్ను, కబోర్డ్ తాళాలు మీ అమ్మ తలగడ కింద ఉన్నాయి. అది దోచుకొచ్చిన సొమ్ము బ్యాగులో పెట్టి ఆ వార్డ్ బోర్డులోనే పెట్టింది. మెల్లగా ఆ తాళాలు తీరా. సరే డియర్ సన్ను. సరే నాన్న. ఫాలో మీ. క్లోజ్. తెగ కుట్టేస్తున్నాయి. అసలు నువ్వు ఎవడ్రా? నా ఇంట్లో దొంగతనం చేయడానికి నీకెన్ని గుండెరా? దొంగ ఎవడ్రా నువ్వు? తీరా చేతి. నువ్వా? అమ్మో అమ్మో అమ్మో, ఎంతకి తెగబడ్డావురా? నా మొగుడు వయ్యుండి నా ఇంట్లో నా సొమ్మె దొంగతనం చేయడానికి బయలుదేరావా? సిగ్గులేదారా నీకు? ఛీ! ఒరే నువ్వెవర్రా? ఆ మాస్క్ తీయరా.
ఒరే 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 నీకేం పోయే కాలం వచ్చిందిరా? నేను కష్టపడి కూడేసిందంతా నీ కోసమే కదరా. ఈ బ్యాగ్ దొంగతనం చేయడం ఏంట్రా? ఈ దుర్మార్గుడి సావాసం పట్టి నువ్వు దిగజారిపోయావా? వీణ్ణి నమ్మే నేను నిండా మునిగాను. నువ్వు నమ్మితే నిన్ను ముంచేస్తాడ్రా. మనకి చిప్ప కర్ర ఇచ్చి చెక్కేసే రకం వీడు. ఈ అమ్మ నీకోసమే కష్టపడుతుంటే నువ్వు దొంగ సావాసం పట్టి ఎందుకురా ఇట్లా దిగజారిపోయావు? అయ్యో, నేను దిగజారిపోలేదమ్మా. నేను వద్దని చెప్తూనే ఉన్నాను. నాన్నే ఏం కాదురా, మన ఇంట్లో సొమ్ము మనం తీసుకుంటే దొంగతనం ఎందుకు అవుతుందని నాకిదిగో ఈ డ్రెస్ వేసుకొని చెప్పి ఈ టోపీ కూడా పెట్టి ఊరికే వెంటరా అని చెప్తే అంతే. ఈ మాయ మాటలు నమ్మి తను నమ్మి నేను వెంటొచ్చానమ్మా. నిన్ను పిచ్చి శక్తి, ఇది దొంగతనం అని నువ్వెందుకు అనుకుంటున్నావు? పిచ్చిదానా, ఇంత సొమ్ము దోచేసి నువ్వు జాగ్రత్తగా ఉంటున్నావో లేదో అని టెస్ట్ చేద్దామని చిన్న ప్లాన్ వేశాం అంతే. ఈ డ్రెస్సు, ఈ దొంగతనం అంతా ఫేకు, ఉత్తినే. నువ్వెంత లెట్గా ఉన్నావో అని చిన్న టెస్టు. నిజంగా దొంగతనం అనుకున్నావా? పిచ్చిదానా, ఉత్తిదే, ఉత్తుత్తినే. ఫేకా? నేను నిజం అనుకున్నానే. అయ్యో పాపం, అనవసరంగా కొట్టాను కదా. నువ్వే ఒక ఫేకు. మళ్ళీ ఫేకులో ఫేకు అని నువ్వు చెప్పగానే నేను నమ్మేయటానికి నేనేమైనా పిచ్చిదాన్ని అనుకున్నావా? అంకుల్ అంకుల్ మేము చెప్పేది ఫ్యాక్ట్. డిఎన్ఏ రిపోర్ట్స్ నెగటివ్ గా వచ్చాయి. మా అమ్మ మా నాన్న ఎవరో చెప్పడం లేదు. ఎందుకు చెప్పడం లేదు మాకు అర్థం కావడం లేదు. అమ్మమ్మ, మాకు ఆకలేస్తుంది, అన్నం పెడదు గానిరా. అమ్మమ్మ, నిన్నే. ఏంటి, నువ్వు మమ్మల్ని కొట్టింది కాక తిరిగి బిగ తీసుకొని కూర్చున్నావా? పలకరిస్తే పలకట్లేదు, భోజనం వడ్డించడానికి లేవట్లేదు. రోషం పౌరుషం నీకేనా, మాకు లేవా? ఉన్నాయే, ఎందుకు లేవు? ఉండబట్టే కదా ఆ ఎత్తు నోరు పారేసుకున్నావు. పెద్ద చిన్న లేకుండా నోటికొచ్చిన మాట మాట్లాడావు. అలాంటి మాట్లాడేటప్పుడు అమ్మమ్మ అని గుర్తుకు రాలేదా? ఏ మాట అనొచ్చో అనకూడదో తెలియకుండా మొహం మీద అనేసావు కదే. ఇంకా ఏ మొహం పెట్టుకొని వచ్చి అమ్మమ్మ అంటున్నావు? నేనొచ్చి నీకు భోజనం వడ్డించాలా? సరేలే, అప్పుడేదో అన్నాం, ఇప్పుడు పిలుస్తున్నాంగా, రావచ్చుగా. రాన్రా, నేను రానంటే రాను. మీకేనా మొండితనం తెలిసింది? నాకు తెలీదా? నాకు రాదా? ఎందుకు ఆవిడ్ని బ్రతిమలాడ్డావు? ఆవిడ గారు అంత బిగ తీసుకుంటే మనమేం దిగజారాల్సిన అవసరం లేదు. మనమేం పెట్టుకొని తినలేమా? మనకి చేతులు లేవా ఏంటి? ఆవిడ పెట్టకపోతే తినలేవా ఏంటి? పదా. మధు, చిన్న అమ్మమ్మ. అరే, ఎలా ఉన్నావురా? బాగున్నావా? బాగున్నానమ్మమ్మ. అరే అమ్మా, ఎలా ఉన్నావురా? బాగున్నానమ్మా. నువ్వెలా ఉన్నావు? రారా, కూర్చో. గుణ ఎలా ఉన్నాడు? నువ్వెలా ఉన్నావు? అంతా బాగున్నారా? చూసావరా చిన్న, ఎంతైనా ముద్దులు మనవడు కదా, ఎంత ప్రేమ ఒలకబోస్తుందో చూడు. బుగ్గలు నిమురుతుంది, చేయి పట్టుకొని సోఫాలో కూర్చోబెడుతుంది. మనం పలకరిస్తే పలకకుండా మూతి ముడుచుకొని కూర్చుంది. ఎంతైనా వాళ్ళు ఒకటే కదా, మనమే విలన్స్. ఏంటి మధు, అలా మాట్లాడుతున్నావేంటి?
మనలో మనకు తేడాలేంటే? అమ్మమ్మ మన ముగ్గురిని ఒకేలా చూస్తుంది కదా. 20 ఏళ్ల నుంచి మీరే కదా అమ్మమ్మ దగ్గర ఉన్నారు. అమ్మమ్మ ప్రేమలో తేడా ఉండదే. అమ్మమ్మకు మన ముగ్గురం సమానమే. ఎందుకు తేడా ఉండదు? ఎందుకు సమానమవుతాం? నీకు తను సొంత అమ్మమ్మ, నీకు తను అమ్మ, ఆవిడ అమ్మ. నీకు మీ నాన్నున్నాడు, ఆయన డిఎన్ఏ నీకు సరిపోతుంది. సరిపోనిది మాకు, నాన్న లేనిది మాకు. నీ సంబంధం వేరు, మా సంబంధం వేరు. తేడా ఉందనడానికి ఇదొక్కటి సరిపోదా? ఎందుకు నీ మీద అంత ప్రేమ చూపిస్తుందో మాకు అర్థం కాదనుకుంటున్నావా ఏంటి? హేరా చిన్న, నువ్వు చూస్తున్నావు కదా, ఇందాక మనతో ఎలా మాట్లాడింది, ఇప్పుడు తనతో ఎలా మాట్లాడుతుంది? అవునక్క, మనం పలకరించినా పలకలేదు, ఇప్పుడు తనే పలకరిస్తుంది. మధు ప్లీజ్, నా వల్ల మీ ముగ్గురి మధ్య గొడవలు రాకూడదు. అరే అన్నయ్యగా మిమ్మల్ని ఎంత ప్రేమిస్తాడో మీకు తెలీదా? అది అప్పుడు మా మధ్య రక్త సంబంధం ఉంది అనుకున్నప్పుడు. కానీ ఇప్పుడు చాలా తేడా ఉంది. తను వేరు, మేం వేరు. అప్పుడు ప్రేమించాడని ఇప్పుడు నెత్తిన పెట్టుకుని ఊరేగాలంటావా? పదరా చిన్న. ఏంటమ్మా మధు అలా మాట్లాడుతుందేంటి? ఏం చెప్పమంటావురా? రిపోర్ట్స్ నెగటివ్గా వచ్చిన దగ్గర నుంచి దాని బిహేవియర్లో చాలా మార్పు వచ్చింది. పలకరించాలంటేనే భయంగా ఉంది. మాటకి ముందు ఆవేశపడుతుంది. హద్దు అదుపు లేకుండా విరుచుకు పడుతోందిరా. దాన్ని చూసినా నన్ను చూసినా ఒంటి కాలి మీద లేస్తోంది. దాని ప్రవర్తన మళ్ళీ మొదటికొచ్చింది. దీని బాధ తిరిగి మళ్ళీ మొదలైంది. ఇలా అయితే ఎలా అమ్మా? హరి, అదేదో కోపంలో ఉందిలేరా, నువ్వేం బాధపడకో. నీకు వాళ్ళంటే ఎంత ప్రేమ ఉందో, ఎంత ఇష్టమో వాళ్ళే మెల్లగా అర్థం చేసుకుంటారు. ఏరా, అన్నం తిన్నావా? లేదమ్మమ్మా. అమ్మా, నేను నీకు విషయం చెప్దామని వచ్చాను. ఏంట్రా? నువ్వు వచ్చినప్పటి నుంచి నాన్న పరిస్థితి ఏం బాలేదమ్మా. తను నీ గురించి ఆలోచిస్తున్నాడు. లోపల లోపల చాలా కుమిలిపోతున్నాడు. నీ గురించే బాధపడుతున్నాడు. ఆయన బాధని అడ్వాంటేజ్గా తీసుకొని అత్త నాన్నకి తాగుడు అలవాటు చేసింది. నిన్ను మర్చిపోలేక మత్తులోనే ఉంటున్నాడమ్మా. నువ్వొక్కసారి నాన్నతో మాట్లాడితే మంచిదని నాకు అనిపిస్తుందమ్మా. నేను ఈ పరిస్థితిలో ఏమేం మాట్లాడలేను హరి. నేనిప్పుడు చేయాల్సిన పని వేరే ఉంది. కనుక్కోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఆ విషయాలు కొలిక్కొస్తే కానీ నాకు గుణతో మాట్లాడే ధైర్యం రాదు. ఇప్పుడు తను ఎలా ఉన్నా, తనని ఎవరు ఎలా ఏమార్చినా నేను కలుగు చేసుకోలేను. నేను మాట్లాడే ప్రయత్నం చేసినా దానికి అపార్థాలు పెడర్థాలు అంటుకడతారు. దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకో. అరే అర్థం చేసుకోరా. సరేనమ్మా, అక్కడున్న పరిస్థితి చెప్దామని వచ్చాను. ఆలోచించుకో. అవకాశం ఉంటే నాన్నతో మాట్లాడడానికి ప్రయత్నం చేయి. వెళ్ళొస్తాను. హరి, కాసేపు కూర్చోవచ్చు కదరా? లేదమ్మా, చెప్పాను కదా, నాన్న ఎలా ఉంటున్నాడో, అసలు తింటున్నాడో లేదో
అందుకే నేను వెళ్తానమ్మా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయనకి నా అనే వాళ్ళొకరు తోడుండాలి, లేకపోతే చేయి జారిపోతారమ్మా. అమ్మమ్మ వెళ్ళొస్తాను.